ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త మోడల్ చేతులు. ఫ్రాక్‌కు గావచ్చు, డ్రెస్‌కి గావచ్చు, హాఫ్ హ్యాండ్స్, బ్లౌజ్ దేనికైనా కుట్టుకోవచ్చు. పిల్లలకైతే ఇంకా చాలా బావుంటది. చూడండి దేనికైనా కుట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా బ్లౌజ్ కుట్టుకోవచ్చు. మనం ఫ్రాకు కుట్టుకోవచ్చు, డ్రెస్ కుట్టుకోవచ్చు. ఏ దానికైనా కుట్టుకోవచ్చు. ఎంత సింపుల్‌గా అంటే తొందరగా అయిపోతది. చూడండి. ఇప్పుడు పేపర్ తీసుకున్నా నేను. వైట్ కలర్ పేపర్ తీసుకున్నా. ఇది ఒరిజినల్ క్లాత్. ఇదొచ్చేసి లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్. చూడండి. ఇప్పుడొచ్చేసి మీకు సింపుల్‌గా చూపిస్తాను. తొందరగా మీకు నేర్చుకుంటారు. ఎవరికైనా అర్థమైతది. కొత్త మోడల్ ఇప్పుడు మన ఛానల్‌లో అయితే ఫస్ట్ టైమ్ ఇప్పుడు కుట్టడము. ఇప్పుడొచ్చేసి ఇగో ఇట్లా 2 పేజీలయితే నేను పేపర్ తీసుకున్నాను. పేపర్ వచ్చేసి ఇగో ఇట్లా మడత పెట్టాను. మడత పెట్టి తీసుకున్నాను. కొంచెం వెడల్పు 8 ఇంచులుంటే కరెక్ట్‌గానే ఇది 7 ఇంచులుంది. మడత పెట్టినాక 7 ఇంచులు తీసుకున్నాం వెడల్పు. ఎవరికైనా సరిపోతది. ఒక 8 ఇంచులు పెద్దవాళ్ళకి తీసుకుంటే సరిపోతది. పేపర్ ఇంతే ఉంది కాబట్టి నేను 7 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా. 2 మడతల. చూడండి మీకు కొలతలు కరెక్ట్‌గా చూపిస్తా. కుట్టడం కూడా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి చూడండి. లైక్ చేయట్లేదు. 6 ఇంచులు. 6 ఇంచుల పొడుగు తీసుకుంటున్నా. తెల్లదాని మీద పేపర్ కనిపియదని క్లాత్ మీద పెట్టాను. ఇప్పుడొచ్చేసి 6 ఇంచుల పొడుగు చేతి పొడుగు. 3.5 ఇంచులు సంక పొడుగు. 3.5 ఇంచులు సంక పొడుగు. 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 3.5 తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రెయిట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా. మళ్ళీ కొంచెం రౌండ్ వచ్చి అన్ని చేతులు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. అన్ని చేతుల్లాగానే. 2 మడతల. చేతొస్తది ఒకటేసారి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. రౌండ్ ఏదైతే గుర్తుపెట్టామో అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి రెడీ అయింది. చూసారు కదా! చేతి ఎంత బాగా రెడీ అయింది. అన్ని చేతుల్లాగానే హాఫ్ హ్యాండ్స్. దేనికి కుట్టినా హాఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పైన నేను ఈ చేతి పెడుతున్నా. కింద 2 ఇంచులు క్లాత్ వదిలేసేయాలి. చూడండి కింద 2 ఇంచులు ఖచ్చితంగా. కింద 2 ఇంచులు వదిలేయాలి. పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తా. ఇప్పుడు ఈ 2 ఇంచుల కాడ నుంచి ఈడ కరెక్ట్‌గా పెట్టి ఇలా క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్. ఈ విధంగా క్రాస్. చేతి ఎట్లుందో అట్లిగా. ఇక్కడ కూడా క్రాస్ వస్తది. కొంచెం వెడల్పు తక్కువుంది కాబట్టి నేను వెడల్పు ఈడ కొంచెం పెంచాను చూడండి. కింద పెంచాల్సిన అవసరం ఏం లేదు. పైన మాత్రం సంక దగ్గర పెంచాను. ఇప్పుడొచ్చేసి చేతు. అవతలకి 1.5 ఇంచున్నర కిందికొచ్చింది. క్రాస్ పెట్టాము కాబట్టి. క్రాస్ చూసారు కదా! ఇప్పుడు చేతొచ్చేసి ఈ రౌండ్ షేప్ ఎటు నుంచి ఉంటే ఈ కింది నుంచి మనం ఏడైతే గుర్తు పెట్టామో ఆడ నుంచి 2 ఇంచులు పైకి గుర్తు పెడుతున్నాం. కింద 2 ఇంచులు, ఈ పైన 2 ఇంచులు పెంచాలి. కింద 2 ఇంచులు తగ్గించాలి. ఇది కుచ్చుల కోసం. ఈ పైది 2 ఇంచులు కుచ్చుల కోసం. ఇది కింద ఓపెన్ లాగా వచ్చింది కదా! మనకు చేతుకు కుట్టినాక దానికోసం ఇగో ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. మనం ఏడైతే 2 ఇంచులు గుర్తు పెట్టామో ఆ 2 ఇంచుల నుంచి కిందికి రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇగో కింది వరకు రౌండ్ షేప్ చేసుకోవాలి. నీట్‌గా. ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇలా గుర్తు పెట్టుకుంటే మనం పేపర్ కట్ చేసి నీట్‌గా ఇలా గుర్తు పెట్టుకుంటే ఎక్కడ గింత కూడా తేడా లేకుండా మనకు బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ ఖరాబ్ కాకుండా చేతులు నీట్‌గా కుట్టుకోవచ్చు. కుచ్చులు కరెక్ట్ వస్తాయి. మన కటింగ్ చూడండి. ఈ క్రాస్ ఏదైతే గుర్తు పెట్టామో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇట్లా రెడీ అయింది. కుట్టినాక కూడా చూశారు కదా! ఎట్లా రెడీ అయింది. అంత బాగా మీకు కుట్టి చూపిస్తా. ఇదే క్లాత్, ఇదే కొలతలు మీరు కూడా తీసుకోరు. కింది నుంచి 2 ఇంచులు తక్కువ చేయాలి ఓపెన్ కోసం. పైన 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కుచ్చుల కోసం. క్రాస్ పెట్టుకోవాలి పేపర్‌ని. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ తీసుకున్నా నేను. ఇది ఇప్పుడు మనకు లంగా జాకెట్ కుడతాం కదా పిల్లలకు. బ్లౌజ్‌కు పెట్టొచ్చు. హాఫ్ జాకెట్‌కి పెట్టుకోవచ్చు. ఫ్రాకుకి పెట్టుకోవచ్చు. దేనికైనా పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెడితే. ఇప్పుడొచ్చేసి ఇగో నీట్‌గా మనం ఏదైతే లైనింగ్ క్లాత్ కట్ చేసామో అది తెచ్చి ఒరిజినల్ క్లాత్ పైన 2 మడతల మడత పెట్టి ఎట్లుందో అట్లా పెట్టుకోవచ్చు. మడత పెట్టి పెట్టుకోవచ్చు. విడదీసి పెట్టుకోవచ్చు. మన ఇష్టం. మన ఓపిక. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకుంటే కింద లింక్ ఇస్తా. టైలరింగ్‌కి సంబంధించిన ఏది కావాలన్నా ఉంటుంది. షాపింగ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నవాళ్ళు, షాపింగ్‌కి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడొచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఇగో ఇట్లా రెడీ అయితది.
కుట్టినాక కూడా ఎంత బాగా రెడీ అయితే చూశారు కదా. 2 పేపర్ కట్ చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసి ఇగో మిషన్ పైన కుట్టడం కూడా చూపిస్తున్నా చూడండి. ఈ పేపర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. పేపర్ చూపించాను కదా నేను. పేపర్ తోటి ఎట్లా కట్ చేసుకోవాలో, క్రాస్ ఎట్లా పెట్టుకోవాలి, ఎంత ఎక్కువ పెట్టుకోవాలి. ఈ పూసలేనన్నా సూది ఇరుగుతుందని తీసేస్తున్నా, రాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పైన మంచమల్ల పైన పెడుతున్నా. పెట్టి ఇలా నీట్గా ఆపించి కుట్టులో కొయ్యేలా కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్ రావాలి. షేప్ అనేది కరెక్ట్ రావాలి. మనం ఎట్లా కట్ చేసినామో అట్లా రావాలి. గుర్తుకుంది కదా, స్ట్రేట్గా మనం మడత పెట్టిన దగ్గర కింది నుంచి 2 ఇంచులు పైకి పెట్టి ఈ ఓపెన్ షేప్ కట్ చేయాలి. పైనుంచి ఇంకా 2 ఇంచులు పైకి వెంచి బుగ్గలకు కుచ్చులకు కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక తెలియని వాళ్ళు ఉంటే, రాని వాళ్ళు ఉంటే 1కి 2 సార్లు చూడండి. మొత్తం వీడియో చూడండి. 1కి 2 సార్లు చూస్తే ఒకసారి అర్థం కాకపోయినా ఇంకోసారి కూడా చూస్తే అర్థమవుతుంది. ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఈ మధ్యలో 2 పెట్టి ఈ మూల దగ్గర 1, ఈ మధ్యలో 2 మళ్ళీ ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మనకి ఏడేట రౌండ్ తిరిగితే ఆడడ. ఇప్పుడు ఉల్టా తీసి నీట్గా బయటికి ఇట్లా వచ్చేలా నీట్గా తీసి మంచమల్ల పైన అంగడానికి, మంచమల్ల పైన కొన మీద నీట్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఎంత నీట్గా కుట్టేసుకుంటే అంత బాగుంటుంది. ఇట్లా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా, తొందరగా, ఎక్కడ కూడా అతికేయకుండా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకు కావచ్చు, మీ బ్లౌజులకు కావచ్చు కుట్టుకుంటారని చూపిస్తున్నా. మీకు ఎంతవరకు నచ్చుతుంది, ఎంతవరకు అర్థమైంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. తెలియచేసి నాకు కూడా అర్థమవుతుంది మీకు ఇంతమందికి నచ్చింది. ఇంకో కొత్త వీడియోలు కొత్తగా మీకు చూపెట్టాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు కామెంట్లో తెలియజేయండి ఎంతమందికి నచ్చింది అనేది. కొంచెం ఓపిక పట్టి ఒక 5, 6, 7, 8 నిమిషాలు చూసిరంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కింద ఇట్లా రెడీ అయింది. నీట్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్, మీకు తొందరగా అయిపోతుంది, నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ మధ్యలో వచ్చేలా చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవాలి. ఈ కుచ్చులు ఎక్కువ 2 ఇంచులు తీసుకున్నాం కదా, మన కుచ్చులు సెట్ అవుతుంది. ఇగో ఇట్లా ఒక 4 కుచ్చులు, అటు నుంచి 4, ఇటు నుంచి 4. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి కుచ్చులు ఎక్కువనే ఉండాలి. ఫుల్ హ్యాండ్స్కి అయితే కొంచెం తక్కువ ఉండాలి. కానీ ఇష్టం, ఒకరొకరు ఇష్టం. నేనైతే 4 పెడుతున్నా. 3 ఇంచులు పైకి పెంచుకొని ఎక్కువ కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. ఇటు నుంచి 4, అటు నుంచి 4 పెట్టాను. ఇటు నుంచి 4 పెడుతున్నాను. కుచ్చులు మనకు ఎన్ని ఇంచులు ఎక్కువ క్లాత్ పైన పెంచుకుంటే అంత లేచినట్టు ఉంటాయి. ఎక్కువ లేచినట్టు కాకుండా, మరి తక్కువ కాకుండా 2 ఇంచులు తీసుకున్నా కాబట్టి 4 కొంచెం ఇట్లా లేచినట్టు ఉంటాయి. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. మనకి ఎక్స్ట్రా సంఖ దగ్గర మనకి ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోవాలి. ఎక్కువ అనిపించింది కాబట్టి నేను కట్ చేశాను. సింపుల్గా, మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం కొలత